రైట్ మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పంచాయతీ సర్పంచ్లకి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏమంటారు? మీకు అట్లాగే ప్యానలిస్టులకి కూడా నమస్కారం. ఇప్పుడు ఇందాక వైసీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి చిన్నపరెడ్డి గారు మాట్లాడింది కానీ వింటుంటే అసలు వీళ్ళు మారరు అనేది అర్థమైపోయింది. వీళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్ లో నుంచి ఇంకా బయటికి రాల, వాళ్ళు రారేమో అనిపిస్తుంది. అసలు అంటే వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సినటువంటి ఆర్గనైజేషన్ సిస్టమ్ లో ఏవైతే ఉన్నాయో వాటి పని వాడిని చేసుకోనీయకుండా ప్యారలల్ గా ఇంకో సిస్టమ్ డెవలప్ చేసి ఇదే కరెక్ట్ అని ప్రజలు నమ్మించడానికి ప్రయత్నించి మిగతా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అది వాళ్ళకి అర్థం కావటంలే. మిగతా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అది వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుందో, వాళ్ళకు అది భగవంతుడే వాళ్ళకు ఆ బుద్ధి ఎప్పుడు ఇస్తాడో నాకైతే అర్థం కావటం లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అన్నది ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి వ్యవస్థ. దానికి ఒక సర్పంచ్ ఉంటారు, దానికి వార్డ్ నెంబర్లు ఉంటారు. ఆ సర్పంచ్ పెరిఫెరల్ ఏరియాలో మీకు చెరువులు, ఆనకట్టలు, ఆయకట్టు మొత్తం అంతా అక్కడే నడవాలా. దీన్ని తీసుకొని పోయి ఓ 2 బిల్డింగ్లు కట్టామని చెప్పేసి అవి 1-2 చోట్ల కట్టారు, అన్ని చోట్ల కట్టలే. ఆయన ఏదో ఊరికే మాటలు మాట్లాడుతున్నాడు కానీ సర్పంచ్ ఎలక్షన్స్ గా జరిగినాయా? చాలా దగ్గర ఇనానిమస్ అయినట్లున్నాయి. అవి ఇనానిమస్ కూడా కాదు. నువ్వు ఇక్కడ అంతే. లైట్లు ఆఫ్ చేసి, పవర్ కట్ చేసి, నామినేషన్ పేపర్లు చింపేసి, కొట్టి, తరిమి, బెదిరించి, ఇంత ఘోరంగా యాక్ట్ చేసి సామంతరాజులుగా పెట్టుకొని మరి వాళ్ళకన్నా ఇచ్చారా మీరు? అది లేదు. నేను చెప్పేది కాదు. సర్పంచులు చంద్రబాబు నాయుడు గారి సభకు వచ్చి ఆ కండువా తీసి ఇసిరి కొట్టారు కిందికి. గోయింగ్ టు ద రికార్డ్, నాయుడు గారు ఇసిరి కొట్టేశారు. దగ్గర 23,000 గ్రామ పంచాయతీల డబ్బు, గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంతో వచ్చినటువంటి డబ్బు 5,600 కోట్ల రూపాయలు వీళ్ళు చెప్పే కొన్ని పనికిమాల స్కీములకు డైవర్ట్ చేసి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 కోట్ల రూపాయలు ఒకసారి వీళ్ళ పంచాయతీ పీడబ్ల్యూ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే దాన్ని వాడకూడదు, దాని మీద చెక్ అండ్ లిస్ట్ ఇవ్వాలా, మీరు వాడినట్టు తెలిస్తే వెనకలకు తీసుకుంటాం అని వార్నింగ్ చేసింది. అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో పూర్వ సర్పంచ్, వార్డు నెంబర్లు ఏదైతే ఉన్నారో దాన్ని నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసేసింది. గ్రామ సచివాలయ పేర్ల మీద మొత్తం అంతా కూడా ఏ సర్టిఫికేట్ కావాలంటే మీరు, నేను, ఆయన కూర్చున్నాడు, ఆయన చిన్నపరెడ్డి గారి ఎంఆర్ ఆఫీస్ కు వెళ్ళేవాళ్ళము, లేదంటే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళము, ఒక ఆర్ఐ ఉండేవాళ్ళు, డిప్యూటీ తహసీల్దార్ ఉండేవాళ్ళు, ఒక సర్వేయర్ ఉండేవాళ్ళు. వీటన్నిటి నిర్వీర్యం చేసి ప్రతి దానికి నువ్వు గ్రామ సచివాలయం ఆఫీసుకు పో, నువ్వు వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. మరెందుకండి రెవెన్యూ సిస్టమ్ దేనికి? ఇంకా ఇవన్నీ రద్దు చేయాలి. తహసీల్దార్ దేనికి? ఇంకా ఆర్ఐ దేనికి? ఇంకా డిప్యూటీ తహసీల్దార్ ఎందుకు? అంటే ఇక్కడ ఇంకొక విషయం విద్యాసాగర్ గారు అంటే ఇప్పుడు ఈ గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సరే కొంత ఈజీ ప్రాసెస్ అవ్వలేదా మరి? కాదండి, ఒకటి మర్చిపోతున్నారు. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు మీ దగ్గరికి వస్తారు, ఒక్క నిమిషం ఆగండి, వారు మాట్లాడేద్దాం. చిన్నపరెడ్డి గారు దయచేసి ఆగండి, దయచేసి 2 నిమిషాలు ఆగండి. కాదు నాయుడు గారు, ఈ సేవ మీ సేవలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మొదలు పెట్టారు. దాన్ని రాజశేఖర్ గారు కూడా కొనసాగించారు. ఈజీ ప్రాసెస్ చెప్తున్నా నేను. అది కూడా వేస్ట్ మాట, శుద్ధ దండగమారి మాట. అదంతా కూడా ఈ సేవ మీ సేవలో 10 రూపాయలు 15 రూపాయలు మీకు కావాల్సిన సేవ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డబ్బు కట్టుకుంటే అది నేరుగా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా,
ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. వాళ్ళు దాన్ని కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు, రిక్వైర్మెంట్ రిసీవ్ చేసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసుకొని వచ్చిన దాన్ని తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకు ఇచ్చే పద్ధతి. దానికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ సేవ మీ సేవలు థర్డ్ పార్టీకి ఇచ్చారు. ఇది 20 ఏళ్ల క్రితం ఉన్నది. ఇది వీళ్ళు కొత్తగా వీళ్ళు చేసేది ఏంది బొంగులో? ఏం మాట్లాడతారు వీళ్ళు? మాట్లాడితే దానికి మళ్ళా ఇచ్చే ప్రతి సర్టిఫికెట్కు ఈయనేదో దానికి ఆథరైజ్ చేసినట్టు ముఖ్యమంత్రి సీలు, దానికి రాజముద్ర ఉండాలి, ముఖ్యమంత్రి ఫోటో, దాంట్లో నవరత్నాలు సింబల్. ఎవడమ్మా అమ్మకూడదు? ఏం మాట్లాడతారు వీళ్ళంతా కూడా? పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. ఎప్పుడో లిబరలైజ్ అయిపోయింది సిస్టమ్. ఉన్న రెవెన్యూ సిస్టమ్ ను పాడు చేస్తుంది, ఉన్న పంచాయతీరాజ్ సిస్టమ్ ని పాడు చేస్తుంది. మామూలుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, దానికి ఒక ఎండిఓ ఆఫీసు, దానికి ఒక కార్యాలయము, ఎంపీకి ఒక కార్యాలయము, జెడ్పీటీసీకి ఒక కార్యాలయం, గ్రామ సర్పంచ్ కార్యాలయం ఉండేది అక్కడ. వీళ్ళేదో కొత్తగా వచ్చి వీళ్ళు పెట్టామంటారు. అంటే వీళ్ళు అసలు ఈ రాష్ట్రాన్ని గ్రామ సచివాలయాల పేరు మీద రెవెన్యూ సిస్టమ్ని, వాలంటీర్ల పేరు మీద రెవెన్యూ గ్రామ సర్పంచ్ సిస్టమ్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థను బస్టు బచ్చిట్టేసి నాశనం పట్టించేసేది. వచ్చిన రెవెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా వీళ్ళు ఇష్టం వచ్చేట్లు వాడుకున్నారు. దానికి ఆడిటింగ్ లేదు, పాడు లేదు. అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఏదో సాధించేసాం, మేము ఇట్లా చేసాం, మేము అట్లా చేసాం. చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటానికి 36 లక్షల రూపాయలు, 36 లక్షల మంది పెన్షన్దారులు ఉండేవాళ్ళు. ఏజ్ 40 తగ్గిస్తే నువ్వేందా చేసేది? ఏజ్ 40, 50, 45 చేసేసి ఆ పరిధిలోకి చాలా మంది తీసుకొని ఇచ్చేసావు. నువ్వు ఏం హోంవర్క్ చేసావు? నువ్వు పాత 60 వయసు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చామన్నా నువ్వు కొత్తగా ఐడెంటిఫై చేసి పెన్షన్లు ఇచ్చావా? ఏజ్ 45కు తగ్గించావు, ఆ పరిధిలోకి చాలా మంది వచ్చారు. నువ్వేదో పెద్ద రిఫర్మేషన్ చేసినట్టు తీసుకొని మాట్లాడతావేంటి నువ్వు? ఒక రోడ్డు బాగుందా? ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి పంచాయతీరాజ్ వ్యవస్థ మంత్రిని కలిశాడు ఢిల్లీలో? మీరు కలిసేది ముగ్గురినే. ఒకటి ప్రధానమంత్రిని కలిశారు, అమిత్ షాని కలిశారు, నిర్మలా సీతారామన్ కలిశారు. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే గ్రామాల్లో ఉండాల్సినటువంటి మౌలిక వసతులు, తాగునీరు, పవర్, చెరువు, ఆయకట్టు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, రోడ్లు, రూరల్ డెవలప్మెంట్ ఏ రోజైనా కలిశాడా మీ ముఖ్యమంత్రి? ఏ రోజైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడా? మాకు 23,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, 23,000 గ్రామ పంచాయతీలో మాకు ఈ రకంగా ఉంది అనేసి. దేశం మొత్తం గ్రామ పంచాయతీలు డిజిటలైజ్ అయిపోయినాయి, ఆన్లైన్ అయిపోయినాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఆన్లైన్ అయినాయి చెప్పండి, మీరు చూద్దాం. పక్క రాష్ట్రాలేమో కేంద్ర ప్రభుత్వ పథకాలను చక్కగా వినియోగించుకొని ప్రతి గ్రామ పంచాయతీ దాదాపు 15 లక్షల గ్రామ పంచాయతీలు ఈరోజు భారతదేశంలో డిజిటలైజ్ అయినాయి, కనెక్ట్ అయినాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు డిజిటల్ అయినాయి చెప్పండి, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానమైనాయి? ఏం మాట్లాడతారు? సిస్టమ్ని డెస్ట్రాయ్ చేసేసి, సిస్టమ్ను సర్వనాశనం చేసేసి, సిస్టమ్ని కొలాప్స్ చేసేసి, మీరు ఒక ప్యారలల్ సిస్టమ్ డెవలప్ చేసి అదే గొప్పగా మాట్లాడుతున్నటువంటి మీరు మారే ఉద్దేశం మీకు లేదు. మేము పేదలకు ఇచ్చాం. నువ్వు ఒక్కడి ఇవ్వలేదు. భారతదేశ ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు 9 కోట్ల ఇండ్లు భారతదేశం మొత్తం మీద అంతా ఇచ్చింది. 9 కోట్లు. మొన్న 2024లో ప్రధానమంత్రి సంతకం పెట్టిన రెండో రోజే 3 కోట్ల ఇండ్లు భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కు శాంక్షన్ అయిన హౌసింగ్ 24 లక్షలు, 16 లక్షల ఇండ్లు కంప్లీట్ అయిపోయి మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంక 8 లక్షల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని ఆపేసి లోకల్ గా మీ ఎమ్మెల్యేలు భూములు 100 రూపాయల విలువ చేసే భూమి 1000 రూపాయలు కొని దాని మళ్ళీ సెంటు భూమితో మళ్ళా పట్టాలిచ్చే కార్యక్రమం పెట్టుకొని మీకు లోన్ వస్తుందని చెప్పి మభ్యపెట్టి వాళ్ళ పేరు రిజిస్టర్ చేసే ఆడవాళ్ళకి అని చెప్పి మీరు బ్యాంకులకు వెళ్ళండి అని చెప్తే బ్యాంక్ వాళ్ళు తీసి మొహాన్ని కొట్టారు.
ప్రతి మహిళకు మొహాన్ని కొట్టారు. ఇది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు అని. ఎంతమందిని మోసం చేశారు మీరు రకంగా? రైట్. విద్యాసాగర్ గారు, ఆడుకున్నారు మీ రకంగా. విద్యాసాగర్ గారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన అభ్యర్థులతో పెట్టిన సమీక్షలో ఆయన అభ్యర్థులతో మీటింగ్ పెట్టి నుంచి దిగుతారా లేదా వీళ్ళు? అసెంబ్లీకి డీబీటీ నుంచి ఇంత డబ్బులు ఇచ్చాను, ఎవడమ్మా సొత్తని ఇచ్చాడు? మీ జోబుల నుంచి తీసి ఇచ్చాడు ఎవడైనా? ఆన్ గోయింగ్ పథకాలే పేరు మార్చి గ్రౌండింగ్ అవ్వాల్సినటువంటి దశలో చేయాల్సినటువంటి వ్యవహారాన్ని తీసుకొని పోయి నేరుగా ఖాతాల్లో వేశారు. అంతే తప్ప ఇంకేం చేసింది ఏమి, వెలగబెట్టింది ఏమి లేదు. రైట్ రైట్. నేను మాట చెప్తానండి, చివరిగా మాట చెప్తాను, ముగిస్తాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి బడ్జెట్లో 7,000 కోట్లు, నేను 7,000 కోట్లు 8,000 కోట్లు రావాలి ఎస్టీ ఎస్టీ సప్లాన్ నిధులు. నేను అడుగుతున్నా 35,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఒక్క సప్లాన్ ఇంప్లిమెంట్ చేశారా? ఒక్క సప్లాన్ ఒక ఎస్సీ ఎస్టీకి ఏమైనా ఒక ట్రాక్టర్ కొనిచ్చారా? లేకపోతే ఒక వాహనం కొనిచ్చారా? సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు స్థిరపడే మాత్రం ఒక్కటి చేశారా? ఎవరైనా డబ్బులు ఇచ్చానంటాం. కేంద్ర ప్రభుత్వం ఇదేనా చెప్తోంది? ఆర్థికంగా నిపుణులు ఇదేనా చెప్తారు? అంటే మిగతా దేశాల్లో ఇదే ఈ రకంగానే ఉన్నాయి స్కీములు. బీసీలుగా సప్లాన్లు పెట్టారు, 56 మందికి తీసుకోపోయి కార్పొరేషన్లు పెట్టారు. ఓ చైరు టేబుల్ ఇచ్చేసి కొంతమంది గన్మెన్లు ఇచ్చేసి ఒక్క అనా పైసా కార్పొరేషన్ నుంచి ₹1 ఒక్క విద్యార్థికి, ఒక రైతుకు, ఒక సామాన్య కుటుంబానికి ఒక్క అనా పైసా ఇవ్వాల. కాపు కార్పొరేషన్కి మేము 1000 కోట్లు ఇస్తే మీరు 2,000 కోట్లు ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పి 2 అనా పైసలు ఇవ్వాల. అంటే మీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇండస్ట్రీ లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్డు లేదు, అగ్రికల్చర్ లేదు, డ్యాములు లేవు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి మీకు దిగులు లేదు. సో కేవలం డీబీటీ ద్వారా అప్పు తీసుకురావటం, డబ్బులు ఇచ్చామని చెప్పటం, డీబీటీ ద్వారా నేరుగా ఎందుకు పనిచేయాలి? నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే గత ప్రభుత్వంలో డీబీటీ వ్యవస్థకు ఇవన్నీ నువ్వు అప్పు చేసి డబ్బులు ఖాతాలో వేయాలంటే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎందుకు? ఇంత ప్రజాస్వామ్యంలో ఇంత వ్యవస్థ ఎందుకు పనిచేయాలి? ఇంతమంది ఎందుకు అధికారులు కావాలి? చిన్నరెడ్డి గారు, అప్పులు చేసేసి డబ్బు తీసుకొచ్చి నువ్వు వేసేస్తానికి ఇంత సిస్టమ్ అవసరమా? ఈ భారత రాజ్యాంగం అవసరమా? ఏం మాట్లాడతారు? బుద్ధి లేని మాట్లాడతారు. వరకు మీ మాయలో నుంచి బయటికి రానంత వరకు మేమేదో చేసేసాం, మేమేదో ఎలగబెట్టాం, మేమేదో పేద ప్రజలకు మేమే తప్ప ఎవరు చేయలేదు అనే భావనలో నుంచి కానీ మీరు బయట పడకపోతే, భారత రాజ్యాంగ వ్యవస్థను మీరు గౌరవించకపోతే, మీ వ్యవస్థలే కరెక్ట్ అనుకొని మీరు భావించేంత కాలం తిరిగి ఎప్పటికీ ఎన్నటికీ ఏ రోజుటికి కూడా రివైవ్ అయ్యే పరిస్థితి లేదు. జాగ్రత్త. రైట్. చిన్న